పటాన్చెరు పిఎస్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపాయి. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం సిటిజన్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్మెన్ గా ఉన్న దంపతులను దుండగులు హత్య చేశారు. మృతులు సోమ్లా దశరథ్ అతని భార్యగా గుర్తించారు. వారిది మహబూబాబాద్ జిల్లా దొంగ చింతతాడగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్లూస్ టీమ్ తో ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. హిమబిందు, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవనాభివృద్ధి కోసం వచ్చి ఆ బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేసుకుంటున్న ఇద్దరు దంపతుల్ని హత్య చేసిన ఘటన అయితే ఇక్కడ మనకి ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. సిటిజన్ కాలనీ సమీపంలోని ఓ భవనంలో వాచ్మెన్ గా ఉన్న దంపతులని సోమ్లా దశరథ్ ప్లస్ మాన్యమ్మ అనే ఇద్దరు దంపతులు అక్కడ వాచ్మెన్ గా చేస్తూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగానే ఇక్కడ వాచ్మెన్ గా ఉంటున్నారు. అయితే రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వాళ్ళని ఇద్దరిని హత్య చేశారు. అయితే ఇది దొంగల పైన లేకపోతే వేరే వాళ్ళ గతంలో పాత కక్షలో ఉన్న నేపథ్యంలో హత్య జరిగిన అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీళ్ళ దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర పెద్ద ఆస్తులు కానీ ఏమి వస్తువులు కానీ విలువైన వస్తువులు కానీ ఏమీ ఉండవు. వీళ్ళ పక్కనున్న సెల్ ఫోన్ కూడా ఎవరు తీసుకోకపోవడంతో అట్లనే వదిలేసి వెళ్ళడంతో ఇది దొంగల పని కాకపోతే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వీళ్ళకి ఎవరితోటైనా కక్షలు ఉన్నాయా, ఎవరితోనా గొడవలు ఉన్నాయా, తెలిసిన వాళ్ళే ఇది ఘటనకు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే క్రూస్ టీమ్స్ అక్కడికి వచ్చి ఆధారాలు సేకరించారు. మొత్తానికైతే మరో 2-3 రోజుల్లో ఎవరు చేశారన్న విషయాలు అయితే తెలవడానికి ఆస్కారం ఉంటుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.